రాత్రి 7 గంటల నుండి మాకు స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆయన ఒక మీటింగ్కి రావాలి. మాకు అనుమానం దీని మీద, ఇది సాధారణమైన యాక్సిడెంట్ కాదు, ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ. ఎందుకంటే మాకు ఆయన తెలుగు రాష్ట్రాల క్రైస్తవం తరపున మాకు రిప్రజెంటేటివ్గా వ్యవహరిస్తున్న వ్యక్తి. ఆయన మీద ఎన్నో పన్నాగాలు పన్నారు, ఎన్నో విషయాలు. మొన్న నెల క్రితం కూడా ఆయన ఏమన్నాడంటే, నాకు థ్రెట్ ఉంది, నా ప్రాణహాని ఉంది, దయచేసి సోదరులారా అని క్రైస్తవ సమాజానికి విజ్ఞాపన చేసుకున్నాడు. ఇప్పుడు నా దగ్గర పర్టికులర్ గా ఒక్కళ్ళనే బ్లేమ్ చేస్తున్నారు మీరు, లేకపోతే అందరినీ కలిపి? లేదన్న, చాలా అంటే అంటే ఈ రిలీజన్ అని కాదన్నా, చాలా రిలీజన్స్ నుంచి ఆయనకి డైరెక్ట్ వార్నింగ్. ఇప్పటికీ యూట్యూబ్ లో వీడియోస్ ఉన్నాయి. చేసేది ఏంటంటే మాకు సీసీటీవీ ఫుటేజ్లు రావాలి, గవర్నమెంట్ తగిన న్యాయం చేయాలని చెప్పి మేము అందరం అడుగుతున్నాం. మేము ఎవరిని మేము బ్లేమ్ చేయట్లేదు. మాకు మాత్రం క్రైస్తవ సమాజానికి తగినటువంటి న్యాయం జరగాలి. జరిగే వరకు మాత్రం ఈ ఉద్యమం ఆపము. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం నుంచి ఆయన్ని పెదాలు పగల కొడతాం, నీ బుర్ర పగల కొడతాం అని చెప్పి వీడియోస్ ఉన్నాయి. ఆయన ఇప్పుడు చూసినప్పుడు, ఆయన ముఖం చూసినప్పుడు అక్కడ ఆయన పెదాలు పగిలిపోయి ఉన్నాయి. దయచేసి ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా, గవర్నమెంట్ వారు అలాగే ఇతర మతస్థులు అందరూ కూడా ఉండాలని చెప్పి అడుగుతున్నాం. ఒకసారి ఏమంటున్నారు చూడండి. మసీదులలో ఆడవాళ్ళకి అల్లం ఉందిరా, ఆడవాళ్ళు చదివే నమాజు వేరే దగ్గర, మగవాళ్ళు చదివే నమాజు వేరే దగ్గర. ప్రవీణ్ 2 గుడ్లు పీకేసి 4 కత్తిరి చేసి శిలువ కొట్టి వెలిగిస్తాం. నాకు ఎవరో అనుమానం ఉంది. మాకు ఇది ఇలాంటి స్టేట్మెంట్ మేము మీడియాలో చూసాం. ఆయనకి మొన్న నెల క్రితం నుంచి నాకు ప్రాణహాని ఉందని అన్నట్టుగానే అనుమానంగా జరిగింది. మాకు ఇది సస్పెండెడ్ ఎఫ్ఐఆర్ పడాలండి. రెండవది డిఎస్పీ గారు దీన్ని ఎంక్వైరీ చేస్తే మాకు అధికారికంగా ఆన్సర్ చెప్పాలి. మా క్రైస్తవులకి ఎవిడెన్స్ ఏదైతే ఉందో సీసీ ఫుటేజ్ మాకు కావాలి. అది ఎక్కడైతే ఉందో అక్కడ సీసీ ఫుటేజ్ ఏరియా ఉంది, బొంకు ఉంది, హాస్పిటల్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మాకు ఏదో ఒక ఎవిడెన్స్ చూపిస్తే గానీ మా అనుమానాలు మాకు తీరవండి. అది ఖచ్చితంగా మాకు డిపార్ట్మెంట్ న్యాయం చేయాలి. ఇది టోటల్ చూసుకున్నట్లయితే ప్రవీణ్ మూర్తికి సంబంధించి పూర్తిగా ఆయన పోస్ట్ అంటే చూడొచ్చు క్లియర్ గా. ప్రవీణ్ పోస్ట్ కూడా చేశారు, ప్రవీణ్ పకడాలా పోస్ట్ చేశారు, తనకి థ్రెడ్ ఉందని. అయినా సరే పోలీసులు రక్షణ కల్పించలేదు. ఇదే ఎలా అయితే చెప్పారో మూతి పగలు కొడతాం, అలాగే కళ్ళు పీకేస్తామంటూ కూడా చేసిన వ్యాఖ్యలకి సంబంధించి ఈరోజు ఆయన మృతి కూడా అలాగే ఉంది. అనుమానాస్పద స్థితిలో రాజమండ్రి బ్రిడ్జ్ పై అయితే చూసుకోవచ్చు, 4th బెడ్ గ్రామం బ్రిడ్జ్ పై అయితే ఆయన మృతదేహం లభించిందంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్రైస్తవ